అందరికీ ఎలా ఉన్నారు? అందరూ లాంగ్ వీడియోస్ పెట్టండి, హెయిర్ గురించి లాంగ్ వీడియోస్ పెట్టండి, సజెషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా. సో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ యూట్యూబ్. ఈ వీడియోలో నేను నా లాంగ్ హెయిర్కి ఆయిలింగ్ ఎలా చేస్తాను, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, ఎలా ఆయిల్ చేసుకోవాలి, మసాజ్ చేసుకోవాలి జస్ట్ చూపిస్తాను. నేనైతే ఎక్కువ ఆయిల్ పెట్టుకోకుండా ఉండలేను. ఎవ్రీ 2-3 డేస్ తర్వాత మాత్రం ఆయిల్ అయితే పెట్టుకోవాల్సిందే. ఏదైనా కానీ హెయిర్ హెల్తీగా గ్రో అవ్వాలన్నా, మంచిగా వాల్యూమ్ తగ్గకుండా, హెయిర్ ఫాల్ జరగకుండా ఉండాలి అంటే మనం చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువ ఆయిల్ పెడుతూ ఉండాలి. మనకి ఫుడ్ ఎట్లానో హెయిర్కి కూడా ఆయిల్ అట్లానే. సో హెయిర్ బాగా పెడితేనే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అది నా ఒపీనియన్. నేనైతే అలానే చేస్తాను. నా హెయిర్ లాంగ్ లెంత్కి ఉన్న సీక్రెట్ కూడా ఇదే అయి ఉండొచ్చు. చాలామంది అయితే హెయిర్కి ఆయిలే పెట్టరు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు అట్లా. మేబీ అలాంటి వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేటివ్ అయితే చూసుకోండి. బట్ హెయిర్కి ఆయిల్ రాయకుండా మాత్రం వదిలేయద్దు. హెయిర్కి మంచిగా ఆయిల్ పట్టించి బాగా హెయిర్కి మసాజ్ చేస్తూ ఉంటేనే హెయిర్ అనేది మంచిగా హెల్తీగా గ్రో అవుతుంది. మనం తీసుకునే ఆయిల్స్ కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాంటి ఆయిల్ మన హెయిర్కి సెట్ అవుతుంది, ఎలాంటి ఆయిల్ మన హెయిర్కి బాగా యూజ్ అవుతుంది, లేకపోతే ఏదైనా ఆయిల్ మనం రాస్తే ఆ ఆయిల్ గిట్టక మనకి ఏమన్నా హెయిర్ ఫాల్ అవుతుందా అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి మనం ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది ఒక్కొక్కసారి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం హెయిర్ ఆయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఏ ఆయిల్ అనేది నేను చెప్తాను స్లోగా. బట్ ఏదైనా కానీ మన హెయిర్కి ఏది సెట్ అవుతుంది అనేది చూసుకోవాలి. నేనైతే ఒక 1 వీక్ అయినా హెడ్ బాత్ చేయకుండా అలానే ఉంటాను, కానీ ఆయిల్ పెట్టుకోకుండా మాత్రం 2 డేస్ కంటే ఎక్కువ ఉండలేను. ఆయిల్ రాసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. మా స్కాల్ప్కి బాగా హెయిర్కి పట్టించి అలా చేసుకుంటే బాగా రూట్స్కి హెయిర్ పట్టి త్వరగా హెయిర్ ఫాల్ జరగకుండా ఎక్కువ రోజులు ఫాల్ తగ్గుతుంది. నేనైతే హెయిర్ ఫాల్ జరగకుండా ఉండడానికి ఆయిలింగ్ కానీ, మసాజ్ కానీ, వీక్కి వన్స్ హెడ్ బాత్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. నేను హెడ్ బాత్కి కూడా ఎక్కువ షాంపూస్ అయితే యూస్ చేయనండి. ఏం యూస్ చేస్తాను నా హెడ్ బాత్కి అవన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్కి బాగా తెలుసు. బట్ ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే నేను ఒక లాంగ్ వీడియో పెడతాను, ఏవి యూస్ చేస్తాను, ఎలా హెడ్ బాత్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ జరగకుండా ఉంటుంది, న్యాచురల్గా ఎట్లా యూస్ చేయాలి, అవన్నీ నేను ఒక లాంగ్ వీడియో రికార్డ్ చేసి పెడతాను. నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, నాకు కొంచెం జలుబు చేసింది అనమాట, అండ్ కఫ్ కూడా ఉంది. సో అందుకే అప్పుడప్పుడు వాయిస్ అట్లా అవుతుంది. సో ఇదే నా ఫస్ట్ లాంగ్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను హెయిర్కి సంబంధించి కానీ, నా డైలీ వ్లాగ్స్ కానీ అన్నీ అప్లోడ్ చేస్తాను. మీకు అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. వెంటనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తెలుసుకోండి ఈ లాంగ్ హెయిర్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం కష్టాలు ఉంటాయి, మీకు కూడా పెరగాలంటే ఏం చేయాలి, అవన్నీ చెప్పేస్తాను. బాయ్.